అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి వారు ఎక్కడికక్కడ వేసవికాలం వచ్చేసరికి ఎండలు తీవ్రతంగా ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారికి కానీ వాహనాల మీద వెళ్ళేటువంటి వారికి కానీ దాహం తీర్చాలని చెప్పిన ఆలోచనతో ఎవరికి కూడా వడగాల్పుల వల్ల ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పిన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛందంగా ఎవరికారు మజ్జిగ సలివేంద్రాలు కానీ మంచినీటికి సంబంధించిన సలివేంద్రాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా దేవశాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు నంబరించడంలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఎవరికి వారు సలివేంద్రాలు ఇవాళ ప్రారంభిస్తూ పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మన కొవ్వూరులో ఉన్నటువంటి నూలువారి సత్రం వారి యొక్క సహకారంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వారి సత్రం ఎదురుకుండా కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి రోడ్డులో ప్రతిరోజు కూడా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ఇవాళ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. టౌన్లో ఉన్నటువంటి నడుసం వెళ్ళేటువంటి పాదాచారులు కానీ మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎండ దెబ్బకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలగవచ్చు కాబట్టి దీన్ని ఇవాళ మజ్జిగ చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించుకున్నాం కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇదే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, కోర్టుకి కానీ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఇటు ఎల్ఐసి ఆఫీస్కి కానీ ఆర్టీఓ ఆఫీస్కి కానీ ఇట్లా ఈ రోడ్డు నిత్యం కూడా ప్రజలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ రోడ్డు అంతా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వారి యొక్క దాహం తీర్చాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళ నూరువారి సత్రం ఆధ్వర్యంలో చలి యొక్క కేంద్రాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో వాటిలో భాగంగా ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ చల్లనటువంటి మజ్జిగ తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరంతా కూడా ఆరోగ్యంతో సుఖంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇవాళ దేవాదాయ ధర్మశాఖ వారి ఆదేశాల మేరకు నూలువారి సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈఓ గారికి, వారి చైర్మన్ గారికి, వారి సిబ్బందికి, అదే బోర్డు మెంబర్స్, డైరెక్టర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యాసకాలం అయ్యే వరకు కూడా మీరు మంచి సర్వీస్ని పట్టణంలో ఉన్నటువంటి వాసులు కానీ ఇతర ప్రజలందరూ కూడా ఈ మజ్జిగ చలివేంద్రం ద్వారా మీరు సేవలు అందించాలని చెప్పని దీన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.